చుండూరు గ్రామం అది 2000 కుటుంబాలతోటి ఉండేటువంటి గ్రామం. ఆ గ్రామంలో అగ్రకులస్తులు 1400 కుటుంబాలు పైనే ఉన్నాయి. ఒక 600 కుటుంబాలు దళితులు ఉన్నారు. అయితే అక్కడ చుండూరు గ్రామంలో దళిత పిల్లలు ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఈ దళితుల్లో రైల్వే ఉద్యోగానికి సంబంధించి కొంతమంది ఉన్నారు. అయితే ఈ దళిత పిల్లలు రోజు ఉదయాన్నే ట్రైన్ ఎక్కి తెనాలి విఎస్ఆర్ కాలేజీ, ఏఎస్ఎన్ కాలేజీ, అంబేద్కర్ కాలేజీకి వెళ్తూ ఉండేవాళ్ళు. మిగతా 10th క్లాస్ లోపు చుండూరులోనే జెడ్పీ హై స్కూలు ఊరు రెడ్లు కులాలకు సంబంధించినటువంటి లోపల ఉంది. అక్కడ ఈ దళిత వాడలోంచి పిల్లలు మొత్తం కూడా జెడ్పీ హై స్కూల్లోకి వెళ్తూ ఉండే ఒకరోజు తెలుగు టీచరు 7వ తరగతి పద్యంకి తాత్పర్యం చెప్తూ చండాలుడు అనే పదం వచ్చింది. రాగానే ఆమె మాలవాడు అని చెప్పింది. మాలవాడు అని చెప్పేవరకు ఈ పిల్లవాడు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ కానుంచి పీజీ వరకు చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రిపూట దళితవాడలో పిల్లలందరిని కూర్చోబెట్టి లైటుల కింద చదివిస్తూ ఉంటారు. ఈ చదివించే క్రమంలో ఈ తెలుగు టీచర్ చెప్పినటువంటి తాత్పర్యాన్ని చండాలుడు మాలవాడు, చండాలుడు మాలవాడు అని చెప్పి కంఠస్థం పడుతున్నాడు. కంఠస్థం పట్టే వరకు ఒక యూత్ ప్రెసిడెంట్, అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ వచ్చి ఆపమని, ఎవరు చెప్పారమ్మా నీకు అదని చెప్తే మా తెలుగు టీచర్ చెప్పినాడు. ఈ యూత్ ప్రెసిడెంట్ ఎమ్మటే దాన్ని అప్పటికి ఆయన ఎంబీబీఎస్ చదివి ఉన్నాడు. ఎమ్మటే మాలవాడు తీసేసి మురికివాడు అని రాశాడు. చండాలుడు అంటే మురికివాడు అని చెప్పి రాస్తే అదే టీచర్కి వెళ్ళి 2వ రోజు అప్పచెప్పగానే మురికివాడు ఎందుకు మాలవాడు చెప్పాను, ఇది ఎవరు మార్చంటే మా యూత్ ప్రెసిడెంట్ చెప్పారు. అప్పుడు ఈ యూత్ ప్రెసిడెంట్ ఇంకొంతమంది కుర్రోళ్ళు కూడా జెడ్పీ హై స్కూల్ దగ్గరికి వచ్చి ఆ టీచర్కి చెప్పారు, అమ్మ చండాలుడు అంటే కులాన్ని చెప్పి కులాన్ని మాలవాడు అని చెప్తున్నావు, మురికివాడు అని చెప్పొచ్చు కదా అని చెప్పి అడిగితే మీరు నా మీద దౌర్జన్యానికి వస్తారా, నన్ను గోల్ చేస్తానికి వచ్చారా, నన్ను కొడతానికి వచ్చారా అని చెప్పి హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇవ్వగానే హెడ్ మాస్టరు ఈ టీచరు ఇద్దరు కలిసి అక్కడ రెడ్డులు గ్రామంలో ఉన్న స్కూల్ కాబట్టి అక్కడున్న రెడ్లు కుర్రోళ్ళు అందరినీ కూడా పిలిపించి దగ్గర 15 మంది 20 మంది వచ్చారు. వచ్చిన తర్వాత ఈ యూత్ 7-8 మంది వెళ్తే వీళ్ళు ఎందుకు వచ్చారా అని చెప్పి వాళ్ళు 15 మంది వీళ్ళ మీద గొడవాడుతుంటే ఇట్లా జరిగిందని చెప్తున్నా వినకుండా నెట్లాడ జరిగే వరకు అక్కడి నుంచి వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు. పోలీస్ కేసు పెట్టి ఈ డిఎస్పీ దాకా వెళ్ళింది ఈ కేసు. డిఎస్పీ గారు వచ్చి విచారణ చేసి రెడ్లకు సంబంధించిన 15 మంది కుర్రోళ్ళు మొత్తాన్ని వదిలేశాడు. ఈ దళితవాడకు సంబంధించినటువంటి ఎస్సీ వాళ్ళని ఈ 6-7 తీసుకెళ్ళి కోర్టుకు అప్పచెప్తే వాళ్ళు బెయిల్ తెచ్చుకునేవరకు నానా ఇబ్బందులు పడ్డారు. ఇట్లా చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళా చుండూరు గ్రామంలో దళితవాడలో ఒక సినిమా హాల్ ఉంది. ఆ సినిమా హాల్లో ఒక దళిత మళ్ళీ టీచరు కూతురు డిగ్రీ చదువుతుంది. ఆ అమ్మాయి వచ్చి సినిమా చూస్తూ ఉంది. చుండూరు గ్రామానికి సంబంధించిన రెడ్లు ఒకతను శ్రీనివాస్ రెడ్డి అనే అతను ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అతను వచ్చి సినిమా హాల్లో ముందు అతను కూర్చున్నాడు, ఈయన కూర్చుంటే ఇట్లా తూర్పేపు సినిమా వస్తూ ఉంటే ఇతను వెనక తిరిగి ఈ అమ్మాయి ముఖం చూస్తూ ఉన్నాడు. ముఖమే చూస్తుంటే ఈ అమ్మాయి సినిమా ఇటు కాదు అటు అని చెప్పింది. అతను ఎమ్మటే మాట దూలి నాకు తెలుసులేవే అన్నాడు. మాటలు సరిగా రాని అని చెప్పి ఈ అమ్మాయి అంతతో ఏందే రానిచ్చేదని చెప్పి 2 మాటలు బూతులు అన్నాడు. దీంతో ఈ అమ్మాయి చెప్పు దిగిద్ది అనగానే లేచి జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చాడు. కొట్టి ఎంత మాత్రం కొడతామని లాక్కొచ్చేవరకు అక్కడ ఉన్నటువంటి దళితవాడలో ఇంకొంతమంది రవికుమారు వేరే కుర్రోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏందయ్యా నువ్వు తప్పు చేసి అమ్మాయిని అంటావు ఏంద్రా అది ఇద్దని చెప్పి గొడవ పడే వరకు అతను వీళ్ళ మీద తిరగబడ్డాడు. వీళ్ళు అతను కొట్టంగానే అతను వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక 30-40 మంది రెడ్లు మొత్తాన్ని తీసుకుని సినిమా హాల్కి వచ్చే వరకు వాళ్ళు కొడతారేమోనని పారిపోతే ఈ రవి అనే వాళ్ళ ఫాదరు ఆ రెడ్లు ఇళ్లలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూలు మాస్టర్గా చేస్తూ ఉంటాడు. ఆ మాస్టర్గా ఉదయాన్నే వెళ్ళాడు ఇతను. ఆ రేత్రి సినిమా హాల్ గొడవ జరిగింది. ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళగానే ఇవి రెడ్లు మొత్తం కూడా వచ్చి వాళ్ళ నాన్న వయసు అప్పటికి 50 సంవత్సరాలు ఉంటాయి. అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి ముఖం మీద ఉమ్మూసి ఇష్టానుసారం కొట్టి నా కొడుకు మాలోడివి మా అబ్బాయిని కొడతారా మీరు రమ్మని నీ కొడుకు ఆడినాడు చెప్పవు అని చెప్పి ఇష్టానుసారంగా బూతులు తిడితే వాళ్ళ నాన్న ఆ దెబ్బలు తట్టుకోలేక అవమానంతో చెప్పాడు, మా అబ్బాయి ఇటు ఒంగోలు వెళ్ళాడయ్యా, ఒంగోలు వెళ్ళి ఇప్పుడు హౌరాకు వస్తాడని చెప్పాడు. చెప్పగానే వీళ్ళు మొత్తం కూడా హౌరా ఎక్స్ప్రెస్ దగ్గరికి వచ్చారు. ఈలోపు
ఆ గొడవ చూసినటువంటి మాలలో ఒక అతను వెళ్ళిపోయి చెప్పాడు, అయ్యా ఇట్లా నిన్ను మీ నాన్న కట్టేసి కొట్టారా, నిన్ను కొడతానికి వచ్చారు అని చెప్పగానే బండి దిగి తూర్పుగా పరిగెత్తుకుంటా పెదగాజులూరు అనే ఊరు దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతన్ని రెడ్లు మొత్తం కూడా ఎమ్మడించి వెనకాల పడి పెదగాజులూరు ఊరిలోకి వెళ్ళిన తర్వాత ఒక పూరిల్లు ఉంటే ఆ ఇల్లు మొచ్చు మీద దాక్కున్నాడు. ఈ చెత్త పెడతా ఉంటారు, గేదెలకేసి చెత్త పైన దాక్కుని ఉంటే ఎమ్మటే వీళ్ళు వెళ్ళి అమ్మాయి పిల్ల మెల్లలో చైన్ తెంపుకొచ్చాడు, ఇటు ఏమన్నా వచ్చాడా దొంగ అని ఎవరికి పలానా చోట చూడ అనగానే ఇతన్ని పలానా పట్టుకుని అక్కడి నుంచి దగ్గర 4 కిలోమీటర్ల పైన ఉంటుంది. అక్కడి నుంచి కొట్టుకుంటూ మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరలో కొత్తకాల వంతెన ఉంటుంది, ఆ వంతెన దాకా తీసుకొచ్చారు. అక్కడికి వచ్చేవరకు ఇతను స్పృహ వరకు చచ్చిపోయాడు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఆ స్పృహ తప్పిన మీదట ఈ అటు పొలం మీద నుంచి వచ్చేవాళ్ళు ఈ మాలవాళ్ళు మాదిగులు మొత్తం చూసి అయ్యో పలానా పిల్లవాడు పడిపోయినాడు అని చెప్పి అతను తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇట్లా జరిగిందనగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని తెనాలి తీసుకెళ్ళారు. వాళ్ళ నాన్న వీళ్ళందరూ వెళ్ళారు. అది ఒక గొడవ జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి బిగిన్ అయ్యి అటోళ్ళు ఇటు వస్తే కొడతాం, ఇటోళ్ళు అటు వస్తే కొడతాం జరుగుతూ ఉంటే అక్కడ ఇంతకుముందు కూడా విఎస్ఆర్ కాలేజీకి వెళ్ళే టైంలో ఒక చిన్న గొడవ కూడా జరిగింది. ఈ రెడ్లు పిల్లలందరూ కూడా వేరే ఊళ్ళో హాస్టల్స్కి కాలేజీ హాస్టల్స్కి వెళ్ళిపోయి వేరే ఊళ్ళో డబ్బులు కట్టి చదువుకుంటూ ఉంటారు. ఈ మాలామాదిగల పిల్లలు మొత్తం కూడా గవర్నమెంట్ కాలేజీలకు వెళ్తూ ఉంటారు. అక్కడ ఆడపిల్లలు మాత్రం రెడ్లు ఎక్కువగా ఈ గవర్నమెంట్ కాలేజీలకు పంపించేవాళ్ళు. పంపిస్తూ ఉంటే గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళిన పిల్లలు అక్కడ ర్యాగింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. మాలామాదిగలు ఆడపిల్లలు వచ్చి వీళ్ళకి చెప్తే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఈ 10 మంది లోపు వచ్చే రెడ్లు నాయుళ్ళు పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే ఈ పిల్ల వాళ్ళతో మాట్లాడుతుంది మాలామాదిగలతో అని చెప్పి ఇంటికి వచ్చే తల్లిదండ్రులకి మార్చి చెప్పేవాళ్ళు. మీ అమ్మాయి పలానాతోటి హోటల్ చుట్టూ తిరుగుతుంది, మీ అమ్మాయి వెళ్ళి ఇట్లా పలానా పుస్తకం తీసుకొచ్చుకుంది అని ఇట్లా ఇతని మీద అనేక రకమైన కల్పించి చెప్పేవారికి వాళ్ళు అదొక కక్షగా పెంచుకుని తీరా చూస్తే ఆ అమ్మాయి నిజం చెప్పింది, నన్ను ఎవరు కొట్టలేదు, అక్కడ వేరే వాళ్ళు ర్యాగింగ్ చేస్తుంటే ఆ పిల్లలు వచ్చి నన్ను అడ్డం పడి ఆపేరు అంతే డాడీ అని చెప్తే ఆ మాట పట్టించుకోకుండా ఈ మాలామాదిగలు మనం ఎట్టయినా సరే వీళ్ళని ఏదో ఒకటి చేయాలరా అని చెప్పి వాళ్ళు మీటింగ్లు వేసుకుని మాట్లాడుకోవటం ఆ రోజు నుంచి బిగిన్ అవుతూ ఉంది. ఆ తర్వాత ఒకరోజు ఈ పిల్లలందరూ కాలేజీకి వెళ్ళి 2 గంటల కృష్ణాకు వస్తూ ఉంటారు ప్రతిరోజు. ఆ వచ్చే టైంలో ఈ తల్లిదండ్రులు ఇంటికి తాళాలు వేసి వాళ్ళ శాలలో పనికి వెళ్తారు. వాళ్ళ మాట తీరు కూడా వసేయ్ నీ కొడుకు వచ్చాడే, రే మతిగా నీ కొడుకు వచ్చాడు రా, అమ్మ ఆయన చదువుతున్నారా నాకు వాళ్ళారు నా దగ్గర పని చేసినట్టు బూతుల రూపంలో మాట్లాడుతూ ఉంటే ఈ పిల్లలు చదువుకునే పిల్లలకు కూడా కొంచెం సరిగ్గా మాట్లాడండి, ఏంది మా నాన్నోళ్ళు నీ దగ్గర చాకరీ చేస్తున్నారని చెప్తే నన్ను ఎదిరించి అంత తోడు వండరు అని చెప్పి అక్కడే తిరగబడి ఒక దెబ్బ వేయటం అట్లా జరుగుతూ ఉండేవి. సర్దుకుంటా వచ్చారు. లాస్ట్కి ఆగస్టు నెల బిగిన్ అయిన తర్వాత 5వ తారీఖు అక్కడ 4వ తారీఖు తెనాలి బస్ స్టాండ్ ఒకటి ఓపెన్ అయితే అక్కడ మైసూరారెడ్డి అప్పుడు హోమ్ మినిస్టర్గా చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే అక్కడికి రాగానే ఈ రెడ్లందరూ వెళ్ళి ఇట్లా మమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మైసూరారెడ్డి సామ్రాట్ హోటల్లో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఆ మైసూరారెడ్డి చెప్పారు, 2-3 ఏమైనా చేసినా ఇబ్బంది ఏమీ లేదులే అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ మదరవలి, సిఐ సాయిబాబా ఇద్దరిని కూడా పిలిపించి అప్పటికి చిన్న గొడవలకు 144 సెక్షన్ పెట్టున్నారు. పిలిపించి వాళ్ళు ఇంటికి ₹1,00,000 అని చెప్పుకుని 10,000 కాడకు ముందు బాగు చేసి పోలీసు వాళ్ళకి ఈ ఖర్చులన్నీ పెట్టినట్ట మైసూరారెడ్డి చెప్తాం. ఈ పోలీసు వాళ్ళని ఆకట్టుకుని వాళ్ళకి కావాల్సినంత డబ్బు వాళ్ళని ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి ఇటు పోస్తే పైనుంచి కింద దాకా డబ్బులు పోసారు. ఆ తర్వాత ఆ నైటు సామాను మొత్తం ఎక్కడెక్కడ రాడ్లు, కత్తులు, గొడ్డళ్ళు, బరిసెలు మొత్తం కూడా తయారు చేసుకున్నాయి. మొత్తం ఆ నైట్కి దించి ఉదయాన్నే పోలీసులకు చెప్పి మొత్తం ప్లాన్గా తయారై ఉన్నారు. పోలీసులు ఏం చేశారంటే ఇంతకుముందు కూడా కేసులు అయినాయి, కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పి మాలామాదిగలు పోలీసులను చూస్తే కాస్త భయపడతాం బిగిన్ అయింది. ఆ ఉదయాన్నే 6వ తారీఖు ఉదయాన్నే 10 గంటలకి ఈ పోలీసులు మొత్తం కర్రలు తీసుకుని గ్రామం మీద పడ్డారు. గ్రామం మీద పడి ఎవరిని కూడా పట్టుకుని అరెస్ట్ చేయట్లేదు. అరెస్ట్ చేయకుండా పారిపోండి రా, ఇక్కడ గొడవలో పారిపోండి అని చెప్పి కొడతా ఉండేవారికి, కొట్టి నెట్టేస్తూ ఉండేవారికి అప్పుడు ఈ పోలీసులు వస్తున్నారని చెప్పి భయంతో వీళ్ళందరూ కూడా బిగించేశారు. పరిగెత్తి శాలలోకి వెళ్ళిపోయారు. ఈ పోలీసులు కూడా చాలలో దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దాకా వీళ్ళ వెనకాలే పడి 1/2 కిలోమీటర్ కాడ నుంచి పోలీసుల వరకు వెనక్కి తిరిగి స్టేషన్కి వచ్చేసారు. స్టేషన్కి వచ్చి ఇంకా గ్రామంలో ఎవరన్నారు ఎతికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఈలోపు ఈ పోలీసులు అంటతో ఉన్నట్టు పోలీసుల్ని కూడా వాళ్ళు లోపరుచుకుని ఉన్నటువంటి రెడ్లు నాయుళ్ళు చుట్టుపక్కల ఆయుధాలతోటి కాపు కాసి ఉన్నారు.
వీళ్ళు రావటం చూసి ఆ కాపు కాసిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ మీద కూడా రాడ్లు కత్తులు తీసుకుని దాటి ముందుకి రైల్వే గేట్ సైడ్ మొత్తం పోలీసులు చూసి ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ట్రాక్టర్ వేసుకుని కొంతమంది మోత్కూరు వెళ్ళే రూట్ వైపు ట్రాక్టర్లో కొంతమంది బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు వస్తున్నారని చెప్పి వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తే వాళ్ళు అడ్డం పడి పరిగెత్తుకుంటూ వెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికారు. అసలు ఎంత ఘోరంగా నరికారంటే అంత ఘోరంగా నరికారు వాళ్ళని. నరికి అప్పుడు కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ నరికిన వాళ్ళని కూడా రమేష్ అనే అతన్ని మోకాల్లోతు బురదలో దిగిపోతే ఆ దిగిపోయిన ఆపట కాళ్ళతోటి తొక్కి బడితోటి మెడమే పెట్టి పొడిసి తొక్కేసి కాళ్ళల్లో ఆ పాట నెట్టి కాళ్ళలోకి నెట్టేశారు. ఈ మల్లి తోటకాడ ఉన్నటువంటి మల్లెల సుబ్బారావు, జాలాది మత్తయ్య, జాలాది ఇమాన్యేలు అనేవాళ్ళు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు తెల్లవారుజామున లెగిస్తే తెల్లవారుజామున 4 గంటల కానించి రాత్రి 10 దాకా వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు. వాళ్ళ పనులు చేస్తా, వాళ్ళ గొడ్డకు మేత కోసిరాను, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకాను, వాళ్ళ పనులు అన్నీ ఆడే ఉంటారు. వాళ్ళ పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళు చాలా అమాయకులు కూడా. వాళ్ళు ఎంత అమాయకులు అంటే పొద్దుటి దిగుతుంటే సూర్యుడు దిగుతున్నాడు పదండి తాకొద్దామని అని చెప్పి వెళ్ళిన రోజులు ఉన్నాయి. వాళ్ళే గేదెల్ని నాగల దున్నతానికి తీసుకుని వెళ్తే అరే మనం అన్నం తిని బరీగా అన్నం తిని వచ్చి వీటిని కొడుతున్నాము, ఈ అన్నం తినలేదు కదా అని చెప్పి వాటిని చాలా మీద వదిలేసి ఈ ఇమాన్యేలు మత్తయ్య నాగల చెరువు పక్కేసుకుని దున్నేరు. అలాంటి అమాయకత్వంతో వాళ్ళు మల్లి తోటలోకి వెళ్ళి దాక్కుంటే ఇమాన్యేలు అనే అతనికి ఈతొచ్చు. ఈదుకుంటా సగం వెళ్ళిన తర్వాత వెనక్కి తీసి అమ్మో నా అన్నయ్య రావట్లేదు, మా అన్నయ్య వెనకుండిపోయాడు, మా అన్నయ్యకి ఈత రాదు, మమ్మల్ని ఎవరేమన్నారులే, మేము రెడ్లు వాళ్ళ దగ్గరే కదా అయ్యగారుల దగ్గర ఉంటామని చెప్పి వెనక్కి వచ్చి మల్లి తోటలో కూర్చుని వీళ్ళు వస్తే అయ్యా రెడ్డి గారు మేమండి దండం పెడతాం, మేమేం చేయలేదండి అని చెప్పి బతిలాడుతున్నా సరే వీళ్ళ ముగ్గురిని కూడా అతి క్రూరంగా నరికారు. ఎక్కడ పడితే అక్కడ నరికి కాలువల్లోకి నెట్టేసి అక్కడ నరికిన వాళ్ళు మళ్ళా బయలుదేరి రైల్వే ట్రాక్ వైపు 3 సిగ్నల్ ఉంది, ఆ కట్ట ఉంటే పొలిమేరడం కట్ట, ఆ కట్టనే పడి నడుచుకుంటూ ఇంకా నా కొడుకులు అటు పరిగెత్తారు పదండ్రా చూద్దాం అని చెప్పి మళ్ళీ అటు వెళ్ళి రైలు కట్ట మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ వాములు ఉన్నాయి. వాములు పక్కనే ఇస్సాకు, సంసోను అనే వాళ్ళిద్దరు కూడా ఆ వాముల్లో వాళ్ళిద్దరు పెయింట్ పనికి వెళ్తారు. ఎప్పుడు కూడా వ్యవసాయం ఎరగకుండా వాళ్ళు పని చేసుకుంటా మనకెందుకులే ఈ గొడవలు ఇవి అని చెప్పి వాళ్ళ వాములు అమ్మటే కూర్చుని ఉంటే అక్కడ ఒక ముసలాన్ని చూసి ఒరే ఇరుగు ఎట్టారా మాలనా బట్టలని కేకేయంగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ కొట్టుకుంటూ మోతుకూరు రైల్వే గేటు దగ్గరికి వెళ్ళిన దాకా ఇష్టానుసారం కొట్టి ఆ స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని అక్కడే చంపి అటు నుంచి రైలు కట్ట మీద వస్తున్నటువంటి దేవరపల్లి జయరాజును కూడా వెంటబడి ఆడకు వచ్చిన తర్వాత పట్టుకుని కొట్టి వీళ్ళిద్దరిని ఎక్కడైతే చంపారో అదే ప్లేస్లో జయరాజుని చంపారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అంగల్కూదు రాజమోహన్ మోతుకూరు సెంటర్లో దొరికితే ఆ నుంచి కొట్టుకుంటూ తీసుకుంటూ వచ్చి చంపి నలుగురిని ఆడ గొడ్డసావిడి ఉంటే గొడ్డసావిడిలోకి లాక్కెళ్ళి అక్కడ వాళ్ళు ఇరగదీసి గోతం సంచుల్లో మూటలు కట్టి ఆ మూటలు కడతాం జకరయ్య చాలామంది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది అక్కడ నుండి చూసి అమ్మో మనల్ని కూడా అక్కడ చంపుతారా అని చెప్పి వీళ్ళు ఆ మోతుకూరు మోపారు వెళ్ళే రోడ్డు ఒకటి ఉంది, ఆ రోడ్డు మీదుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చింతల తోపు అని ఒకటి వస్తుంది. అక్కడ దాకా పరిగెత్తే వరకు ఈ వెనకాల వీళ్ళందరూ కూడా వీళ్ళని చంపి రే ముందు పరిగెత్తారు ఇంకా నా వాళ్ళని కూడా చంపాలని చెప్పి బస్సు ఎక్కి బస్సులో వచ్చి ఆడ దిగి ఇష్టానుసారం కొట్టారు. జకరయ్య అనేది శ్రోత పడిపోతుంతో అక్కడ వదిలేసి వెళ్ళారు. ఆ తర్వాత ధనరాజు అని చెప్పి కుర్రోడు అతను 14 గొడవలకు వస్తూ ఉంటాడరా వీడిని ఎట్టని సరే నరకాలి, వీడిని మనం కాదు మల్లికార్జున రెడ్డి చేత నరికి వెళ్ళరని చెప్పి ఆ నుంచి కొట్టుకుంటా కాళ్ళు 2 ఈడ్చుకుంటూ కూడా లాక్కుని వచ్చి అతను నడవలేకపోతుంటే ఒక బీసీ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి భుజాలకెత్తి ఆ నుంచి మోసుకుంటూ తీసుకొచ్చి కొత్త కాలువ వంతిన పక్కన అరటి తోట ఉంటే ఆ అరటి తోట దగ్గర పొండుకబెట్టి మల్లికార్జున రెడ్డిని తీసుకురావడానికి వెళ్ళారు. మల్లికార్జున రెడ్డి వచ్చి ఈ చిరంజీవితోటి నెత్తురు పైకి ఎగరేసి వీళ్ళు ఎగురుకుంటా మల్లికార్జున రెడ్డికి వెళ్ళి ఇతను డొల్లుకుంటా పారే నీళ్ళల్లో పడ్డాడు. నీళ్లు ఉత్తరం నుంచి దక్షిణానికి పారుతూ ఉంటాయి, కొత్త కాలువ అంటారు దాన్ని, పంట కాలువ. ఆ కాలువ పడంగానే కొట్టుకుంటూ పల్లి వంతిన అక్కడ ఆడవాళ్ళు మొత్తం కూడా బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళే వరకు ఇతను చూసాము మనోడు ధనరాజు కొట్టు వస్తున్నా అని చెప్పి ఆడవాళ్ళు అందరూ బయటికి లాగి ఈ గొడవ ఉంది వీళ్ళందరూ రెడ్లేట్ ఉన్నారు వీళ్ళని చంపేస్తారు లేనిపోయింది ఎందుకని చీర జుట్టు అతనికి ట్రైన్ ఎక్కించి హాస్పిటల్కి పంపించారు అతన్ని. ఇట్లా అక్కడ ఇంకా దెబ్బ తగిలిన వాళ్ళు దసరయ్య, ఆదాము, తనంచింతల ఆదాము, జకరయ్య ఇంకా 5-6 అక్కడే పడిపోయి వాళ్ళు చచ్చిపోయారు, పెద్ద వయసు ఉన్నవాళ్ళు చచ్చిపోయారు అని చెప్పి వాళ్ళు వదిలేసి వెళ్ళారు. ఇంత ఘోరం జరిగినా కానీ ఆగస్టు 6వ తారీఖు పోలీస్ స్టేషన్లో ఏమీ జరగలేదు అన్నట్టు పోలీసులు మొత్తం కూడా అక్కడ కూర్చున్నారు.
అంతేకాని పోలీసులు ఇక్కడ మాలామాదిగలు వచ్చి మా ఊళ్ళని కొడుతున్నారు, నరుకుతున్నారు, చంపేస్తున్నారు, పొలం మీద కూడా మా ఊళ్ళని చంపుతున్నారు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మాకు మీరు అండగా రండి అని చెప్పి వాళ్ళ ట్రాక్టర్లోనే పోలీసులు ఎక్కి డాన్ బోస్కూల్ పచ్చల తాడిపురం పొన్నూరు వెళ్ళే దోవలో అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను కూడా తీసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గర వదిలేసుకుని పోలీసులు రోడ్డు మీద ఆ పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నారు తప్ప ఇంత గొడవ జరిగింది, ఆడవాళ్ళు కేకలను పడ్డాయి. ఆడవాళ్ళు చెప్తూనే అయ్యా మా ఊళ్ళని చంపేశారా ఏం చెప్పి బతుకులాడి చేతులు దండాలు పెడుతున్నా కానీ ఇక్కడేం జరగలేదమ్మా, మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు, ఏమన్నా జరిగితే మాకు తెలీదా, ఏది ఎక్కడ ఊరు లేరు అసలుకి, మేము వెళ్ళొచ్చాం చూసాం, మాకేం అసలు ఎవరు కనపడలేదు అంట పోలీసులు ఇదిచ్చుకుని ఇంక వీళ్ళ మాట అనకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ రోజు 6వ తారీఖు అయిపోయింది. 6వ తారీఖు సాయంత్రం తెనాలి నుంచి ఒక అతను చేయండి ఇంత గొడవ జరిగింది, పారిపోయిన వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, అయితేనారు వచ్చారు, కొంతమంది చెప్తున్నారు కదా, చూడండి నువ్వెవరు మాట్లాడతాడు, ఏం జరగలేదన్నావా, ఏం జరిగిందని చెప్పి అతను కూడా బయటికి నెట్టారు. నెట్టిన తర్వాత అతను పద్మారావు దగ్గరికి వెళ్ళి ఇటు జరిగింది ఇది పరిస్థితి అని అన్నాడు. ఆయన అక్కడ నుంచి అసలు ఇది జరిగిందో జరగలేదో పద్మారావు గారు అక్కడ నుంచి మళ్ళీ కలెక్టర్ గారికి ఫోన్ చేసి డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే అప్పుడు ఎస్పీ గారు డిఎస్పీ గారిని అడిగారు, ఏమయ్యా ఏం జరుగుతుందంటే ఏమి రాలేదంటే నాకు రిపోర్ట్ అని డిఎస్పీ చెప్పాడు. అప్పుడు మొత్తం కూడా వచ్చి ఆ ఎతకతం బిగించేశారు. 7వ తారీఖు ఉదయం నుంచి ఎతకతం బిగిస్తే 10వ తారీఖు శవాలు మొత్తం కూడా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, పోలీస్ ఫోర్తోటి గ్రామస్తులు మొత్తం కలిసి ఎతికితే 10వ తారీఖు శవాలు మొత్తం 9వ తారీఖు సాయంత్రానికి దొరికినాయి. ఆ 10వ తారీఖు పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆ శవాలు మొత్తం కూడా తీసుకుని వచ్చి ఊరు నడిబొడ్డు మీద అక్కడ ఊరు సెంటర్లోనే మెయిన్ సెంటర్లో భూస్థాపితం చేశారు. ఆ భూస్థాపితం చేస్తే ఈ పోలీసులు ఆ రోజు వీళ్ళు ఇంతమంది జనం వచ్చారు వాళ్ళ మీదకి వెళ్తారేమో అనే ఉద్దేశంతో పోలీసులు మళ్ళీ ఆ రోజు ఆ బాతి పెట్టిన శవాలు పూర్తిగా పూడ్చిపెట్టకముందే లాఠీ చార్జ్ చేసేటోళ్ళు చల్లా చెదురు చేసి పంపించేశారు. ఈ వచ్చిన వాళ్ళు కొంతమంది గ్రామంలో ఉన్నట్టు వాళ్ళని కూడా కావాలని చెప్పి కొన్ని మామూలుకు నొప్పులు పెట్టి మంటలు వస్తున్నాయి మీరే పెట్టారు అని చెప్పి పోలీసులు మొత్తం ఈ దళితుల కోసం వచ్చినటువంటి పక్క గ్రామస్తులను కానీ ఆ గ్రామస్తులు ఉన్న మాలామాదిగలను మొత్తాన్ని